పాసమైలారంలో సిగాచి పరిశ్రమను పరిశీలించారు సీఎస్ రామకృష్ణారావు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇక సిగాచి ఫార్మాలో రెస్క్యూ కొనసాగుతుంది. మరోవైపు పటాన్చెరు హాస్పిటల్లో మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు అధికారులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాషమైలారం సిగాచి పరిశ్రమలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పేలుడు ప్రమాదంలో కనిపించకుండా పోయిన వారిలో ఇంకా 9 మంది ఆచూకీ తెలియలేదు. వారి కోసం శిథిలాల కింద వెతుకుతున్నారు రెస్క్యూ సిబ్బంది. మరోవైపు పటాన్చెరు ఏరియా హాస్పిటల్లో బాధితుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియ కంటిన్యూ అవుతోంది. DNA టెస్ట్ల ద్వారా మృతులను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు అధికారులు. నిన్న మృతులకు సంబంధించిన శరీర భాగాలను బాక్స్ లో తరలించారు. శిథిలాల కింద దొరికిన వస్తువులు, శరీర భాగాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు అధికారులు. పేలుడు ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో మొత్తం 143 మంది కార్మికులు పనిచేస్తుండగా 61 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. మరో 23 మంది కార్మికులు చికిత్స పొందుతున్నారని, కోలుకున్న 12 మంది డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. చనిపోయిన 31 మంది కార్మికులను గుర్తించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. మరో 7 మృతదేహాలకు పోస్ట్ మార్టం చేశామని, DNA టెస్టులు చేసి కుటుంబ సభ్యులకు అందిస్తామని తెలిపారు. హాస్పిటల్స్ లో కూడా కొందరు ఉన్నారని చెప్తున్నారు, కానీ ఏ హాస్పిటల్ కి పంపించారో వాళ్ళకు కూడా ఐడియా లేదు. మరి ఆ హాస్పిటల్స్ కి వెళ్ళి అడుగుతుంటే మేము పంపించమని ఉస్మానియాకి పంపిస్తే సర్చ్ కి వెళ్లారు మా పిన్ని, మా మామయ్య వాళ్ళు. ఇక్కడ DNA టెస్ట్ చేసాం కానీ ఇంకా మీ తమ్ముడు బాడీ దొరకట్లేదు అని మళ్ళీ ఈరోజు నాది మా చెల్లి శాంపుల్ కూడా తీసుకున్నారు. బ్లడ్ టెస్ట్ అంటే బిరసిటీకి మా పాపది ఇచ్చిన, ఈమెది ఇచ్చినాము, మా బామ్మర్దులు ఇద్దరిది ఇచ్చినాము. ఇంతవరకు ఏం రిపోర్ట్ వస్తలేదు. గత 4 రోజుల క్రితం మేము DNA శాంపిల్స్ కూడా ఇచ్చాం. రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంకా అధికారులను అడుగుతుంటే ఇంకా DNA ఇంకా అన్ఐడెంటిఫైడ్ బాడీస్ ఉన్నాయి, అవి రావాలి, అవి వచ్చినాక మీ బాడీ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఆ బాడీ ఎక్కడ ఉందో, లోపల ఉందో ఏమీ మాకు అర్థం కావట్లేదు. సిగాచి పేలుడు ప్రమాద బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు సీఎస్ రామకృష్ణారావు. సిగాచి పరిశ్రమకు వెళ్లి ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు సీఎస్. బాధితుల కుటుంబాలను పరామర్శించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు మరింత సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎస్. సిగాచి ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో గాయపడిన వారిని పరామర్శించారు సిపిఐ లీడర్లు. పటాన్చెరువులోని ధృవ హాస్పిటల్లో బాధితులతో మాట్లాడారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. తర్వాత సిగాచి పరిశ్రమ ప్రమాద స్థలిని పరిశీలించారు నేతలు. మైలారం కార్మిక వాడలో సిగాచి అనే కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఇప్పటి వరకు 39 మంది దుర్మరణం పాలవటం, ఇంకొక 35 మంది హాస్పిటల్స్లో ఉన్నారు. వాళ్ళలో కూడా 10 మంది పరిస్థితి మరింత ప్రమాదకరంగానే ఉందంటున్నారు. ఇటువంటి అందులో సర్ఫేస్లో ఇంతమంది మరణించడం అనేది బహుశా భారతదేశంలో జరిగిన అత్యంత ప్రమాదకరమైన ఘటనలో ఇది ఒకటి అయి ఉంటుంది. ఇది ఎలా జరిగింది, ఏమిటి, మన ప్రభుత్వం అయితే ఇమీడియట్ స్పందించింది. మిస్ అయిన కార్మికుల కోసం ఫ్యాక్టరీ దగ్గర ఎదురు చూస్తున్నారు బాధితుల కుటుంబ సభ్యులు. అయిన వాళ్లను కోల్పోయి రోధిస్తున్నారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు అధికారులు.